ఈ సొలాంగ్ వ్యాలీలో దాదాపు జిప్ లైను, యాక్ రైడింగు, రివర్స్ బంజీ జంపు, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మన ప్రయాణము మంచు కొండల్లో నా చంద్రమా అని మంచు కొండలను తాకుతూ వెళ్తుంది. ఇక్కడ చూడండి నీళ్ళు గడగట్టే. అక్కడే అండు నీళ్ళు గడ్డగట్టిన చూడండి. 0 degrees ఉండడం వల్ల గడ్డగట్టి. నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు యాక్ రైడింగ్. చిన్నగా అట్లా 2 किलोमीटर और आगे జడల బర్రె రైడింగ్. జడల బర్రె నాలుగు ఆవు కాదు ఇది. ఇట్ ఇస్ కాల్డ్ యాక్. ఫర్ చూడండి ఊపర్. ఓకే బాగుంటుంది నాకు కూర్చుండేది. అన్నోళ్ళు ఉన్నారు ఏం కాదు. ఈచ్ వాళ్ళ సింగిల్ రైడ్. ఏమన్నా ये बोल रहे हैं साइड को बैठने को। इनके लिए मना कर रहे हैं ना। देखो मैं बनाना तो सर ऐसा नहीं फोटो देखो ये रोटी है मार बड़ा भाई एक गुप दुनिया का फोटो मार कर ओके सीधा सीधा बात करेंगे हाय ले निकल ले तू ना शेयर कर तू बैठ इतना हाथ पकड़ो डैडी डैडी काय पड़ा ओके ओके वीडियो है ना फिक्स से बना लो यानी कि जरा नहीं कुछ बात है
సొలాంగ్ వ్యాలీలో ఉన్నటువంటి అడ్వెంచర్స్ పూర్తి చేసుకొని మా ఫ్యామిలీ ఇంకొక అద్భుత ప్రపంచం వైపు పరుగులెడుతోంది ఫ్రెండ్స్. మనకు కనపడుతున్నది ఆ అద్భుత ప్రపంచం. అటల్ టనెల్. feet హైట్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ అటల్ టన్నెల్ ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది ఫ్రెండ్స్. ఈ అటల్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్, అదేవిధంగా అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించినటువంటి టన్నెల్ కూడా. ఈ టన్నెల్ నిర్మించడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి మనాలికి మరియు లహౌల్ స్పితి వ్యాలీకి మధ్య స్ట్రాటజిక్ కనెక్టివిటీని కలిపేందుకు ఈ టన్నెల్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. టన్నెల్ పొడవు వచ్చేసి దాదాపు 9.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టన్నెల్ నిర్మించకముందు దాదాపు ఈ కనెక్టివిటీని కలిసేందుకు 2 నుంచి 3 గంటల సమయము, అదేవిధంగా 46 కిలోమీటర్ల దూరము పట్టేది. ఈ టన్నెల్ నిర్మించడంతో ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. చాలా స్ట్రాటజిక్గా ఈ టన్నెల్ ఇప్పుడు సేవలు అందిస్తూ ఉంది. ఈ టన్నెల్ వచ్చేసి 3000 మీటర్ల ఎత్తులో, దీని డిజైన్ గుర్రపునాడ ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టన్నెల్ నిర్మించడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సమయాన్ని చాలా తక్కువగా కుదించడానికి నిర్మించారు. ఆ నిర్మాణంలో సక్సెస్ కూడా అయ్యారు. ఈ క్రెడిట్ అంతా కూడా BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి చెందుతుంది ఫ్రెండ్స్. వచ్చేసాం, ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చేసాం చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు క్రోక్సర్. వెల్కమ్ టు క్రోక్సర్ స్నో పాయింట్. వెల్కమ్ టు క్రోక్సర్ స్నో పాయింట్. ఓకే, ఈ క్రోక్సర్ వ్యూ పాయింట్లో ఈ మంచులో చాలా బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఫ్యామిలీ మంచులో ముద్దల్ని చేసుకొని ఒకరి మీద ఒకరు కొట్టుకోవడము, అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ అయితే జరిగిపోయాయి. చివరికి వీళ్ళు ఆ చలి తీవ్రతకి వంకర్లు వచ్చేంతగా ఆడుకొని పిల్లలు అలసిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం కావడం జరిగింది. మా బుడ్డోడు సరిగ్గా 2 గంటలు కూడా గడవందే ఇక వెళ్దాం పద, ఈ చలికి తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాడు.
మా పాప ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్. కోక్సర్ వ్యాలీ వద్ద చినాబ్ రివర్ అందాలు అలా చూస్తూ ఉండిపోవాలనేంత అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ ల్యాండ్స్కేప్ని చూస్తూ ఇలా ఎంతసేపు అయినా గడిపేయాలనిపిస్తుంది. కాకపోతే చలిని బేర్ చేయడం చాలా కష్టంగా ఉంది. మా పిల్లల గోలతో తొందరగా వచ్చేసాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు మంచు దిబ్బల పైన. ఈరోజు చూడవలసిన వ్యూ పాయింట్స్ అన్నీ చూసి చేయవలసినంత అడ్వెంచర్ అంతా చేసి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా సొలాంగ్ వ్యాలీ వద్ద పారాగ్లైడింగ్ చేస్తున్న వాళ్ళని చూశాను. ఈ పారాగ్లైడింగ్ నెక్స్ట్ డే కాకుండా ఆ మరుసటి రోజు మా ప్లాన్లో అయితే ఉంది. చూద్దాం మరి అందరము ట్రై చేస్తామా లేదా ఒక్కనే ట్రై చేస్తాననేది ఆ రోజుటి మా ఫ్యామిలీ ధైర్యాన్ని బట్టి ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మనసుతో షేర్ చేస్తారని ఆశిస్తూ మీ KCN తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ప్రీవియస్ వీడియోస్ ఫ్రెండ్స్.